హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో అయితే మేము ముందున్నాను. ఏంటి ఇక్కడ అని అనుకుంటున్నారా? ఈరోజు నేను ముందు రోజు నైట్ తన్మయ బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేశాను. ఇప్పుడు అవన్నీ కూడా వీటిని ఏమంటాం తిరగలు తీస్తూ ఉన్నాను అనమాట. తీసేసి ఇప్పుడు డాబా మీదకి వెళ్ళి ఆరేయాలి. ఇవాళ వెనస్డే అనమాట. టైం వచ్చేసి ఇప్పుడు 7:30 అవుతుంది. ఇక డాబా మీదకి వెళ్ళి ముందు ఈ బట్టలు ఆరేసుకొని మొక్కలకు కూడా వాటరింగ్ అది చేసేసి మార్నింగ్ ఈరోజు వచ్చేద్దాం అనుకుంటున్నాను. తనోజ్కి అయితే స్కూల్ ఉంది ఈరోజు, వెనస్డే కదా, తనకి స్కూల్ ఉంది, ఎగ్జామ్స్, అందులోనూ FA2 నడుస్తూ ఉంది తనకి. మొన్న మండే స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు తనకి లంచ్ బాక్స్ కోసం కూడా నేను రైస్ నానబెట్టాను. ఆల్రెడీ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. లెగగానే ముందు అదొక పని ఉంటుంది కదా, స్టవ్ గట్టు కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇక 1 by 1 వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను, మీకు చూపించేస్తాను. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారు కదా. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ రోజైతే డే ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను నేను. ఇవన్నీ కూడా నేను ముందు రోజు నైటే వేసుకున్నాను. అసలు యాక్చువల్గా అయితే నైటే ఆరేస్తాను, ఒక్కోసారి ఈవినింగ్ ఆరేస్తాను. ఆఫ్టర్నూన్ వేసేస్తే ఈవినింగ్ ఆరేస్తాను. నిన్న ఏంటంటే కొంచెం లేట్గా వేశాను. తన్మయవి మాత్రం సపరేట్గా వేస్తానన్నమాట. నేను మా వాటితో మిక్స్ చేయను. ఒకసారి బెడ్షీట్స్ అవన్నీ సపరేట్గా, తర్వాత మా బట్టలు సపరేట్గా, తన్మయవి సపరేట్గా, ఈ విధంగా కొన్ని ఏమో హ్యాండ్స్ మీదనే వాష్ చేసేసుకుంటూ ఉంటాను. వాషింగ్ మిషన్లో వేయను అనమాట కొన్ని. ఓకే, మరి పైనకి వెళ్ళి ఆరేసిన తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. ఇక బట్టలన్నీ కూడా తిరగలు తీసేసాను కదా. ఇక నేను డాబా మీదకి వెళ్ళాలి. ఈ లోపుగా ముందు ఒకసారి మిమ్మల్ని కిచెన్లోకి అయితే తీసుకెళ్తాను. ఈ రెండిట్లో వచ్చేసి నెయ్యి అనమాట. నెయ్యి తయారు చేశాను నిన్న నేను. చిన్నదేమో దేవుడి కోసం, అంటే ప్రసాదాలకి వాటికి. టొట్టడాయిన్ అంట్లయితే ఉండిపోయినాయి. ఇవి కొంచెమే ఉన్నాయి, కాకపోతే పెద్ద పెద్ద గిన్నెలు వేసాను, అందుకని అలా ఎక్కువ ఉన్నాయి. అంటే రాత్రి నెయ్యి అవి కాగబెట్టిన గిన్నెలు, తర్వాత నైట్ ఉప్మా చేశాను దానిది అనమాట గిన్నెలు. టొట్టడాయిన్ కనిపిస్తున్నాయా మీకు? ఇవి వచ్చేసి నేను రాడిష్ తెచ్చాను కదా మొన్న, వాటివన్నమాట. ఇవి కాడలు అయితే ఇలా ఉంచాను. వీటిని ప్లాంటింగ్ చేద్దాం అనుకుంటుంది తన్మయ్. ఈవినింగ్ అయితే డాబా మీదకి తీసుకెళ్ళి ప్లాంటింగ్ చేపిస్తాను. ప్యూరిఫైయర్ చూసారు కదా, బ్యాటరీ అయితే ఆగిపోయింది, పని చేయట్లేదు 2 days నుంచి. ప్యూరిఫైయర్ బ్యాటరీ అయితే అయిపోయింది. అది 2 days అయిపోయింది అనమాట. అయిపోయి నేనైతే బుక్ చేశాను, రావడానికి టైం పడుతుందంట. ఈ లోపుగా మినరల్ వాటర్ క్యాన్ అయితే తెప్పించాను. ఈ 2 days నుంచి అదే వాడుతున్నాను. ఈరోజు అయితే బుక్ చేయాలి, అంటే మళ్ళీ ఒకసారి అతనికి రిమైండ్ చేయాలన్నమాట, వచ్చిందా రాలేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ అయితే ఇప్పుడు టైము 7:45 అవుతుంది. నేనైతే ముందు డాబా మీదకి వెళ్ళి కొంచెం బట్టలు వారేసేసి వచ్చిన తర్వాత రైస్ అయితే స్టవ్ మీద పెట్టేసేయాలి. మళ్ళీ తనోజ్కి టైం అవుతా ఉంది. నెయ్యి చూసారా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే, నూకగా ఉంది, ఎట్ ద సేమ్ టైం మంచి స్మెల్ వస్తుంది. మీరు కూడా తప్పకుండా విజయ కుకింగ్ బటర్ని నెయ్యిలాగా మార్చుకోండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను వెజ్ బిర్యానీ చేయడానికి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఏంటంటే తనోజ్కి సింపుల్గా ఉంటుంది కదా బాక్స్లోకి, అందులోని ఇప్పుడు మార్నింగ్ తినడానికి. అందుకోసం నేనైతే వెజ్ బిర్యానీ చేసేస్తా ఉన్నాను. కొంచెమే క్వాంటిటీ, ఎక్కువ చేయట్లేను. హే గాయ్స్, ఇప్పుడైతే నేను బట్టలన్నీ ఆరేసి వచ్చాను. మొక్కలకి వాటరింగ్ చేద్దాం అనుకున్నాను, కానీ నిన్న ఈవినింగ్ చేశాను కదా, అదంతా తడిగానే ఉంది. సరే ఈవినింగ్ అయితే నేను మళ్ళీ ఉల్లిపాయ రసం కానీ అవి పోయొచ్చు కదా, అందుకని వాటరింగ్ అయితే చేయలేదు, హడావుడిగా వచ్చేసాను. ఎందుకంటే తనోజ్కి బాక్స్ కట్టాలి. ఇక నేను థైరాయిడ్ టాబ్లెట్ అయితే వేసుకున్నాను. ఇంకా ఆమ్లా జ్యూస్ అదేమీ తాగలేదు. ముందుగా కిచిడి అయితే స్టవ్ మీద పెట్టాను. నెయ్యి చూసారుగా ఎంత బాగుందో. ఈరోజైతే నేను వెజ్ బిర్యానీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజైతే వైట్ కలర్ రోజెస్ అయితే చాలా బాగా పూసినాయి. అసలు పైన నేను ఫోన్ తీసుకెళ్ళలేదు, అందుకని వీడియో అయితే తీయలేదన్నమాట. మీకు ఈవినింగ్ అయితే చూపిస్తాను అది. మరి ముందుగా అయితే నేను ఇప్పుడు వెజ్ బిర్యానీ చేసేస్తాను, లేట్ అయిపోతా ఉంది తనోజ్కి. I've been searching for this all my life. You're just my type. I've been looking for a boy who can treat me right. Your dark hair with those eyes so bright, they look into my soul.
take you there? Back to when we felt like this was forever. Can I take you there? ఇక తనోజ్ అయితే స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఒక కప్పు టీతో హ్యాపీగా కాసేపు కూర్చొని టీ తాగాను. నెక్స్ట్ వచ్చేసి ఇక నేను వ్యాక్యూమ్ అయితే చేసుకుంటున్నాను. ఇక వర్క్ రొటీన్ అనేది ఇక కంటిన్యూ అవుతుంది కదా, అందులోనూ ఈరోజు మార్నింగ్ బట్టలు కూడా ఆరేసేసాను, పని అయిపోయింది. నెక్స్ట్ ఇక వ్యాక్యూమ్ చేసేస్తే ఓవరాల్గా నా వర్క్ అంతా కూడా ఫినిష్ అయిపోయినట్టే. ఇక నేను డిన్నర్ ప్రిపరేషన్ అంటే మేము ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ చేయలేదు కదా, ఓన్లీ నేను వెజ్ రైసే చేశాను. అది తనోజ్కి బాక్స్ కట్టాను, కొంచెం ఉంటే నేను తనమే తినేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇక మేము లంచ్కి మాకు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఈ లోపుగా నేను వర్క్ అంతా కూడా ఫినిష్ చేసేసుకుంటున్నాను. ఇక ఆఫ్టర్నూన్ అయితే ఇక నేను వీడియో షూటింగ్ ఏం చేయలేదండి. ఇక మంచిగా ఒక న్యాప్ అయితే తీసాను, ఇక అయిపోయింది. నెక్స్ట్ ఇక తనోజ్ వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇక మేము డాబా మీదకి వెళ్తున్నాము. ఇప్పుడు సమ్మర్ కదండి, ఫుల్గా ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా అసలు మే రానే లేదు, ఇంతగానే ఎండలు ఉన్నాయి. ఇప్పుడైతే మేము బట్టలు ఆరేసిన బట్టలు తీసేసుకొని మళ్ళీ బట్టలు అయితే ఆరేయాలన్నమాట, అంటే వాషింగ్ మిషన్లో వేసినవి. అలానే ఇక్కడ నేను మా మొక్కల్ని కూడా చూపిస్తాను మీకు. అలానే మొక్కలకి వాటరింగ్ అది కూడా చేయాలి. ఈరోజు చాలా అంటే చాలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇక ఇప్పుడైతే కిందికి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ ఇక మనం లంచ్ ప్రిపరేషన్ అవి ఇవి స్టార్ట్ చేసినాక స్టవ్ అంతా కూడా కొంచెం జిడ్డుగా అవుతుంది కదా, అందుకని ఒకసారి అయితే క్లీనప్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక ఈవినింగ్ వర్క్ రొటీన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక ఈవినింగ్ ఏంటంటే మళ్ళీ టీతో స్టార్ట్ అవుతుంది కదా మనకి. ఇప్పుడైతే స్టవ్ క్లీన్ చేసుకున్నాను, నెక్స్ట్ టీ పెట్టుకోవాలి. ఆ తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను మీకు. She left her home to find where she belongs. Her mother's scared to leave her all alone. But she got time and she knows what to figure out. The scene in a dream, a place where it seems that love will come around. So don't stay, you regret it all too much. Just wait, I will find
find you someday. So the same, yeah, she does not know that everything she got from her. ఈ రోజైతే చూసారు కదా అల్లము ఇదంతా కూడా నేను చాలా ఫ్రెష్గా కనిపించింది. అల్లం టీ ఎలాగ తాగుతూ ఉంటాం కదా అని చెప్పేసి నేను అల్లం అయితే పొట్టు తీసుకొని దాన్ని కడిగి ఆరబెట్టాను. ఆ తర్వాత ఇక్కడ చిన్న చిన్న పీసెస్ అయితే చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒక జార్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఊరికే పొట్టు తీయడం, కడగడం, మళ్ళీ అదే టైంలో మనం టీలో వేసుకోవాలి. ఇదంతా కొంచెం పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. అందుకని నేనైతే ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను. అలానే ఈ పీసెస్ని కట్ చేసిన తర్వాత మళ్ళీ కాసేపు మనం ఫ్యాన్ కింద కానీ లేదంటే కొంచెం టిష్యూ పేపర్లో కానీ ఈ విధంగా ఆరబెట్టుకున్నాం అనుకోండి, దానిలో ఉన్న తడి అదంతా కూడా పోయి చక్కగా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. అలానే మనం జార్లో స్టోర్ చేసేటప్పుడు కూడా జార్లో అడుగున టిష్యూ పేపర్ వేసి ఆ తర్వాత ఈ పీసెస్ వేసుకొని మళ్ళీ మనం టిష్యూ పేపర్తో క్లోజ్ చేసుకోవాలి. అందువల్ల ఏంటంటే ఎక్కువ రోజులైతే ఉంటాయి. చూసారు కదా టీ కప్పు, ఇది నేను డీమార్ట్లో తీసుకున్నాను. రకరకాల కప్స్లో టీ తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. Just like me, to mess up a good thing. Another night ruined, I don't even know when we became this way. Now you're acting so different than back when we had it easy. Now you don't believe me when I say I'll change. But how can I lose you now? Whoa, oh, the silence is way too loud. Yeah, 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 'cause I won't be okay without you every day. Baby, don't run away. Baby, don't throw our love away. ఇక ఈ అల్లం ముక్కలు అయితే ఫ్యాన్ కింద పెట్టాను. చూసారు కదా త్వరగా ఆరిపోతాయని. ఈ లోపుగా మేము ప్యూరిఫైయర్కి నేను చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో బుక్ చేశాను అని చెప్పేసి బ్యాటరీ. ఇక అతను వచ్చేసి అయితే బ్యాటరీ అయితే ఫిట్ చేశాడు, పని అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక నేను ఈరోజు ఈవినింగ్ కూరగాయల మార్కెట్కి అయితే వెళ్ళాము. ఆ వీడియోని నేను రేపటి వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్కి ఇక్కడ కొంచెం మంచి పనిలో ఉన్నాను అనమాట. ఏంటంటే కూరగాయల మార్కెట్ దగ్గర నేను గ్రీన్ పీస్ అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు మనకి సీజన్ కాబట్టి కొంచెం తక్కువ రేట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. కావాలన్న వాళ్ళు తెచ్చి స్టోర్ చేసుకోండి. మనం అంటే డ్రైవి నానబెట్టుకొని తినే వాటిల్లో కంటే కూడా ఈ పచ్చి వాటిల్లో విటమిన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. నేనైతే కొన్ని ఎక్కువగానే తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా 1 by 1 తీసేసి అంటే ఇవన్నీ ఒలిచేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఇవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి 1 month వరకు వాడుకోవచ్చు. ఇంకా కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే వాటిని బ్లాంచింగ్ చేసుకొని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రోజన్ వాటిలాగా వాడుకోవచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగు ఎలా ఉంది, నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారు కదా. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తేనే నేను ఏదైనా వీడియోస్ పెట్టగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ అయితే మీ ముందుంటాయి. చూసారు కదా గింజలు ఎంత లావుగా ఉన్నాయో. నేను ఈరోజు కూరగాయల మార్కెట్కి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడైతే చక్కగా ఏరుకునే ఆప్షన్ కూడా ఉంది. అంటే మనం ఏంటంటే గ్రేడ్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో అంటే సీడ్స్ ఎక్కువగా ఉన్నాయి చూసుకొని అయితే తీసుకోవచ్చు. లేదు అంటే మ్యాక్సిమం మనకి చూడడానికి పైన ఫ్రెష్గా ఉంటాయి, ఎక్కువ సొట్టలే కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా ఈరోజైతే నేను చక్కగా అన్నీ కూడా గ్రేడ్ చేసి తెచ్చుకున్నాను.